గోదావరి పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్నా పక్కన ఉన్న గ్రామానికి మాత్రం తాగునీరుండదు. గోదావరి పుష్కరాల కీర్తితో దేశవ్యాప్తంగా ప్రత్యేకతను చాటుకుంటున్న కనీస సౌకర్యాలు ఉండవు ఆ గ్రామానికి. కొన్నేళ్లుగా సరైన విద్య, వైద్య సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఆ గ్రామం రూపురేఖలు మారిపోబోతున్నాయి. అభివృద్ధిలో వెనుకబడిన గ్రామాలను డెవలప్ చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సంసద్ గ్రామ యోజన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ఎంపీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఎంపీ నిధులు ఖర్చు చేసి ఏడాదిలోగా గ్రామాన్ని వీలైనంత అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. గోదావరి, మంజీరా, హరిద్రా నదుల కలయిక కేంద్రం కందకుర్తి. దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక త్రివేణి సంగమంగా కందకుర్తి ప్రఖ్యాతిగాంచింది. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు హెగ్డేవార్ పుట్టింది కూడా ఈ విలేజ్ లోనే. గోదావరి పుష్కరాలతో దేశవ్యాప్తంగా ఈ గ్రామానికి ఎనలేని పేరు ప్రఖ్యాతలున్నాయి. ఇంతటి చరిత్ర ఉన్న కందకుర్తి జిల్లా కేంద్రానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న అభివృద్ధి మాత్రం శూన్యం. గోదావరి పక్క నుంచే పారుతున్న తాగునీటి కోసం కందకుర్తి గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. చేతి పంపులు, బోరు నీరే వీళ్లకు దిక్కు. కనీస సౌకర్యాలు లేకపోవడంతో గ్రామ ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. విద్యుత్ సదుపాయం సరిగ్గా లేకపోవడంతో కందకుర్తి చీకట్లోనే మగ్గుతోంది. అతుకులు గతుకుల రోడ్లు, సరిగ్గా లేని డ్రైనేజీ వ్యవస్థతో గ్రామస్తులు నానా ఇక్కట్లు పడుతున్నారు. నీళ్ళ సమస్య ఎక్కువ ఉన్నది, వాటర్ డ్రైన్లది, అలా రోడ్ల సమస్య, కరెంటు ఇబ్బంది. పుష్కరాల గురించి మనకు చెప్పడం ఏంటంటే ఇంతకుముందు కూడా చాలా ఇబ్బంది అయింది. అటువంటి ఇబ్బందులు ఏం జరగకుండా ఎక్కువ నిధులతోటి కేటాయించి అభివృద్ధి చేయగలరని. గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉన్నా అక్కడ కనీస సౌకర్యాలు, సరైన ఉపాధ్యాయులు, సిబ్బంది లేరు. హై స్కూల్ చదువు కోసం విద్యార్థులు ప్రతిరోజు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోధనకు వెళ్లాల్సి వస్తోంది. మెరుగైన విద్య, వైద్య సదుపాయాల కోసం అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం కనిపించలేదంటున్నారు గ్రామస్తులు. చివరి గ్రామమైన సమస్యలు బాగా ఉన్నాయి. రోడ్డు, డ్రైనేజెస్ ప్రాబ్లమ్స్, విద్యుత్ ప్రాబ్లము, పుష్కరాలకు కూడా గోదావరికి వెళ్ళాలన్నా కూడా రోడ్డు ప్రాబ్లమ్స్ బాగా ఉన్నాయి. అవన్నీ తీరుస్తూ ఇప్పుడు రాబోయే పుష్కరాలకు కూడా అలాగనే నిధులు కేటాయించాలని మేము బాగా కోరుకుంటున్నాము. గోదావరి పుష్కరాలకు కేంద్రమైన కందకుర్తిని అన్ని విధాల అభివృద్ధి చేస్తామంటున్నారు ఎంపీ కవిత. ఊళ్ళో మౌలిక సదుపాయాలు కల్పించి పుష్కరాలకు పర్ఫెక్ట్ గా సిద్ధం చేస్తామంటున్నారు. ఒక్క ఎంపీకి 3 విలేజెస్ ఇచ్చారు. యాక్చువల్లీ అందులో మొదటి దఫాగా మనము బోధన్ నియోజకవర్గంలోని కందకుర్తి గ్రామాన్ని అడాప్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఫేజ్లో ఆర్మూర్లో ఉండేటటువంటి మాణిక్ బండార్ను, అదేవిధంగా జగిత్యాల్లో ఉండేటటువంటి అంతర్గామ్ని, ఈ 3 విలేజెస్ని అఫీషియల్గా ప్రధానమంత్రి గారు అడిగినటువంటి 3 విలేజెస్ కోసమని మన ఎంపీ పార్లమెంట్ పరిధిలో ఇవి ఇవ్వడం జరుగుతుంది. ఆదర్శ గ్రామంగా తమ ఊరిని ఎంచుకున్న ఎంపీ కవిత కందకుర్తిని అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుతున్నారు గ్రామస్తులు.